ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని బిడ్డలుగా బ్రతికితే కృపాక్షేమములు మన వెంట వస్తాయని చూసుకున్నప్పుడు దేవుడు వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఎవరు బిడ్డలుగా బ్రతకాలి, మనం ఈ లోకంలోకి వచ్చిన పర్పస్ ఏంటి, మనల్ని లోకంలోకి ఎవరు పంపించారు, అసలు ఈ సృష్టి ఏంది, ఈ చెట్లేంది, మనుషులేంది, ఇల్లులేంది, జంతువులేంది, ఇది ఎవరు తయారు చేసింది, దీన్ని తయారు చేసిన కర్త కర్మ క్రియ ఎవరు అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనము బ్రతకాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలి. లోకానుసారమైనటువంటి బ్రతుకు కాదండి దేవుడు ఆశపడేది. మనం ఎప్పుడైతే దేవుడి బిడ్డలుగా బ్రతుకుతామో అప్పుడు కృపాక్షేమములే మన వెంట వస్తాయని వాక్యం సెలవిస్తుంది. మనము ఏదన్నా మన చేతులతో తయారు చేస్తే మనము దాన్ని సృష్టించిన సృష్టికర్త అవుతాం. ఈ లోకాన్ని తయారు చేసింది దేవుడైనా అనేక పేర్లు ఈ లోకానుసారమైనటువంటి విగ్రహాలు చేసుకొని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అంటున్నారు, కానీ నిజమైన సృష్టికర్త పేరు రావటం లేదండి. నిజమైన సృష్టికర్తని ఈ లోకం పూజించటంలా, నిజమైన సృష్టికర్త బిడ్డల్ని బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి, మనం పరిశుద్ధంగా బ్రతకాలి, మన దేవుడు ఏమై ఉన్నాడో అని మనం తెలియపరిచే బిడ్డలుగా ఉండాలి. క్రైస్తవులైన మనము తాగుతూ, పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ఈ లోకంలో పాపమంతా చేసి మనము నిలబడితే ఓడు కూడా నాలాగనే కదా, వాళ్ళ దేవుడు కూడా అలానే ఏమో అని మనల్ని చూసి వెనక్కి వెళ్తున్నారేమో. మనము చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలండి. మనం దేవుడికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలి. మనము దేవుడు బిడ్డలమని పిలువబడుతున్నాం. మీ దేవుడు అంటే క్రైస్తవుడు, అంటే క్రీస్తుని వెంబడించేటువంటి బిడ్డ. అయితే మన చుట్టూరు కృపాక్షేమాలు వస్తున్నాయా, శాప వచనాలు వస్తున్నాయా? మనల్ని ఒక దెబ్బ కొడితే దేవుడు ఆశీర్వాదపు పలుకులు పలకమన్నాడు. మనల్ని ఒక దెబ్బ కొడితే మనం 10 మాటలు తిడుతూ కొడుతూ ఉన్నామా అని మనల్ని మనం ఆత్మ పరీక్ష చేసుకోండి. మన మనుషులు, మన కోపం వస్తుంది. అయితే ఆ కోపాన్ని దిగమింగుకునే శక్తి దేవుడే ఇస్తాడు. మన ద్వారా మనం ఏమి చేయలేము, మనకు ఆ శక్తి కూడా ఉండదు. మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎవరన్నా ఏదన్నా అంటే మనం ఎదుర్కొంటాం. ఆ మాటకి మనకై మనం కుమిలిపోయి బాధపడ్డా కూడా మనము ఇతరుల్ని తిరిగి అనకుండా దేవుడు ఆత్మను మనకిచ్చాడు, నిగ్రహాన్ని ఇచ్చాడు. మనం ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఇతరులకి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మనమే పాపాలు చేసి మనమే ఇబ్బందులు పడితే అప్పుడు మనతో ఏం కృపాక్షేమాలు వస్తాయి? అప్పుడు ఇతరులు మన దేవుడి మార్గంలో చూపించేదానికి అవకాశం ఎలా ఉంటుంది? మనము దేవుని బిడ్డలం, ఆయన పాలించే ప్రజలం. మనకి దేవుడు అనేకం ఇస్తున్నాడండి. దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్న దేవుడిని మనము ముందు పెట్టుకుంటున్నామా? జరిగిస్తున్న దేవుడు పేరు సాక్షిగా బ్రతుకుతున్నామా? మనము సాక్షులుగా బ్రతకమంటే ఏదో దేవుడు అనుకుంటున్నాడు, ఆయన గొప్పగా మనం చెప్పేది కాదండి. మనం ఎందుకు సాక్ష్యం చెప్తున్నామంటే మన జీవితంలో దేవుడు కార్యం చేశాడని ఆ బిడ్డకు చెప్తే ఆ బిడ్డ నిజమైన దేవుడిని తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో సాక్ష్యం చెప్తున్నాం. కానీ సాక్ష్యము వేరే ఉద్దేశం ఏం లేదండి. కాబట్టి మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు సాక్ష్యం చెప్పాలి. అప్పుడు ఇతరులు ఏం చేస్తారంటే అన్యులు దేవుడిని వెంబడించేటువంటి బిడలు, దేవుడి మార్గంలోకి రాకుండా దేవుడిని తెలియనటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే ఆ సాక్ష్యాన్ని విని వాళ్ళకు ఒక హృదయంలో ఒక ఆలోచన పోయి ఈ దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరచలేడా అని దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుసుకొని మారి ఒక సేవకులైన వాళ్ళు కూడా లేకపోలేదండి. కాబట్టి మన వెంట కృపాక్షేమములే మన వెంట వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరిని వెంబడించాలి? మనం దేవుణ్ణి వెంబడించాలి.
దేవుడు పాదాల మీద పడాలి, దేవుడు సన్నిధిలోకి రావాలి, మనం ప్రార్థనలు చేయాలి, మన ఉపవాసాలు చేయాలి, మనం దేవుడి పాదాల ముందు పడిపోవాలి. ఎప్పుడైతే దేవుని బిడలగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన బిడలగా ఉంటామో, అప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయని వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజుకి దేవుడు నా కృప నీకు చాలును అని దావీదు మహారాజుతో శాశ్వతమైన కృపనిచ్చారు. నా కృప నీకు చాలని పౌలు గారితో అన్నారండి. సౌలుగా ఉన్న పౌలు గారితో అన్నారు. కాబట్టి దేవుడు కృప ఉంటే మనకి సరిపోతుంది. శాశ్వతమైన కృపలోకి వెళ్ళాలంటే దావీదు మహారాజు గారు తన్ను తాను నలగొట్టుకున్నారు. తన జీవితాన్ని తన్ను తాను ఎంత మార్చుకున్నారో మనం చూసుకోవచ్చు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచన తీరు కావచ్చు, మాట తీరు కావచ్చు, మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో అప్పుడు దేవుడు మనకు ఒక మంచి స్థాయిని ఇస్తాడు. ఆయన పరలోక రాజ్యంలో మనకి సింహాసనం దగ్గర ఆ అక్షయ కిరీటం, జీవ కిరీటం మనకిస్తాడు. కాబట్టి మనకి కృపాక్షేమములు అనేది మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనకి దేవుడు కృప లేకుండా, దేవుడు తోడు కంచె క్షేమం లేకుండా మనము ప్రయాణమై బయటికి వెళ్తే మనం బ్రతికి వస్తామనే గ్యారంటీ లేని జీవితాలండి. ఆరోగ్యంగా ఉన్నవారు మన పాటికి మన మార్గంలో మనం ఒక వాహనంలో వెళ్తున్నా కూడా వేరే వాహనం వచ్చి కొట్టేస్తున్నారు. ఏదో ఒక బస్సులు కాలిపోతున్నాయి, బస్సులు పేలిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, లోయల్లో పడుతున్నాయి. డ్రైవర్ని నమ్మలేం, ఈ లోకంలో వాహనాన్ని నమ్మలేం, ఏమి నమ్మలేనటువంటి లోకంలో ఉన్నాం. అయితే మనం నమ్మదగిన దేవుని సేవిస్తున్నాం. దేవుడు కృపాక్షేమముల కోసం మనం దేవుడి కోసం ప్రాకులాడాలండి. అయ్యా కృపను నాకు ఇవ్వండి ప్రభువా, క్షేమాన్ని నాకు ఇవ్వండి నాయన, అయ్యా మీ వెంట వచ్చేదానికి సహాయం దయచేయండి ప్రభువా అని ఎప్పుడైతే దేవుడు పాదాల మీద పడతామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు, మనకు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు. ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ పాపం చేయకుండా మనం పరిశుద్ధంగా మనము దేవుడి మార్గంలోకి వచ్చేదే కాకుండా అనేక మందిని నడిపించి దేవుని సేవలో, దేవుని చిత్తాన్ని, దేవుని మార్గంలో మనం నడిచి దేవుడికి మంచి పేరు తెచ్చే బిడలుగా, దేవుడు వాక్కుని మనం నెరవేర్చే బిడలుగా, ఆయన బల మంచి దాచరని దేవుడు చేత అనిపించుకునే బిడలుగా మనం ఈ లోకంలో ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా కృపాక్షేమములే మా వెంట వస్తాయని మీ వాక్యం సెలవిచ్చిందయ్యా. ఎప్పుడైతే మీ బిడలుగా ఉంటామో, మీ చిత్తానుసారంగా నెరవేరుస్తామో, మీ వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు కృప కావచ్చు, క్షేమం కావచ్చు మా వెంట వస్తాయి. ఈ లోకము సాతాను చేతుల్లో ఉంది. సాతాను మనుషులందరినీ వశం చేసుకొని ఆడిస్తున్నాడయ్యా. ప్రార్థన చేస్తున్నామయ్యా, ప్రతి ఒక్క బిడ్డ ఆత్మనేత్రాలు తెరుచుకోవాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూరు కూడా మీ కంచె, మీ కాపుదల, మీ కృపాక్షేమాలు వెళ్ళాలంటే మిమ్మల్ని తెలుసుకోవాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి ప్రభువా. గ్యారంటీ లేని లోకంలో ఉన్నాం, గ్యారంటీ లేని ప్రాణాలతో జీవిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, చేసి ప్రాణాన్ని ఇచ్చేది తీసుకునేది మీ వశమే. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, కర్మ, క్రియ మీరే. కాబట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం, మీ పాదాల మీద పడుతున్నాం, సహాయం దయచేయండి అయ్యా. అయ్యా అదేవిధంగా ప్రతి ఒక్క యవనస్తుని, యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి ఈ లోకపు కాళ్ళు కాదునైనా మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా అదేవిధంగా చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన, వాళ్ళు బంధువు వద్ద రక్త సంబంధికులు శ్రేయభిలాషులను కొలిక్సిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేము ఎప్పుడైతే మీ బిడలుగా వేసి చనిపోతామో అప్పుడు తిరిగి లేపబడతాం. కాబట్టి గాయం రేపే మీరే గాయం కట్టమని అడుగుచున్నాం. ఏసే పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళు బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. సియోను రాసి నుంచి క్రీస్తులో పనిపోయిన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా.
ఈరోజు ఈ లోకంలో పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. యేసయ్య, ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందును వర్ధిల్లిన మీ దైందును వర్ధిల్లాలి, మీ కార్యం మోయాలి, మీ సేవ చేయాలి. ఏ వయసు వారైనా ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళకి మంచి దయా కిరీటాలు ఇచ్చి మీ సేవలు వాడుకోమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీలు ఇంటెన్సివ్లో మరణ పడకల పనిటువంటి వారిని స్వస్థపరిచిన ప్రభువా, ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్, ఏ వాహనంలో వెళ్తున్న క్షేమమైన ప్రయాణం దయచేయండి అయ్యా. దేశం మీదకి దేశ యుద్ధాలు తీసివేయండి అయ్యా. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడండి అయ్యా. భారతదేశాన్ని ఇజ్రాయెల్ చేసిన జెరూసలేంను కాపాడిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి అయ్యా. ఎగ్జామ్ ఈ రోజు రాసిన బిడ్డలకు రిజల్ట్స్ వస్తాయి అయ్యా. మంచి మార్కులు వచ్చాయని గర్వం లేకుండా, ఫెయిల్ అయ్యామని బాధ లేకుండా, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తేవాలా. రాయిపోతున్న బిడ్డలు ప్రార్థన చేసుకుని ఎగ్జామ్ రాస్తే వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తెచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, లోకాన్ని కాపాడండి. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలా. ప్రతి ఒక్క మోకాలు దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వంగాలని ప్రాధాయపడుతున్నాం. సహాయం దయచేయండి. మనుషులు వ్యతిరేకంగా ఏదేదో చేయకుండా మీకు లోపడే శక్తిని దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క పెన్ను విడుదల దయచేయండి. వాక్యం వీటిన ప్రతి ఒక్క పెన్ను పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీన్ని తినిపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.